హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలండి. విషింగ్ ఆల్ అవర్ సబ్స్క్రైబర్స్ ఏ హ్యాపీ పొంగల్. ఇవాళ వెజిటేబుల్ పులావ్ రెసిపీ మీతో షేర్ చేసుకుంటున్నానండి. రైస్ వాష్ చేసి పెట్టుకున్నాను. నార్మల్ సోనా మసూరి రైసే. నేను 400 గ్రామ్స్ రైస్ తీసుకున్నానండి. వెజిటేబుల్స్ వచ్చేసి కాలీఫ్లవర్, మటర్ అండి, బఠానీ, ఒక క్యారెట్, ఆలూస్ ఒక 2 చిన్నవి తీసుకున్నానండి. మీ చాయిస్. ఒకవేళ బీన్స్ కావాలంటే బీన్స్ కూడా మీరు వేసుకోవచ్చండి. కాలీఫ్లవర్ స్కిప్ చేసుకొని బీన్స్ అయినా వేసుకోవచ్చు. కాలీఫ్లవర్తో పాటు బీన్స్ కూడా వేసుకోవచ్చండి. వెజిటేబుల్స్ ఇవి తీసుకున్నానండి నేను. ఇప్పుడు వచ్చేసి క్యారెట్ని పీల్ చేసుకుంటున్నాను. పీల్ చేసుకొని కట్ చేసుకుంటున్నానండి. ఆనియన్స్ ఇన్ని తీసుకున్నానండి, చిన్న ఆనియన్స్ ఇవి. పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా అండి. ఇవి తీసుకున్నాను అనమాట. ఒక క్యారెట్ అంటే నాకు 400 గ్రామ్స్కి ఇన్ని వెజిటేబుల్స్ సరిపోతాయండి. ఈ క్వాంటిటీ. మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి, మీ చాయిస్. పీల్ చేసుకొని కట్ చేసుకోవాలండి అన్నీ. కట్ చేసి పెట్టుకున్నానండి. క్యారెట్, మటర్ వాష్ చేసి పెట్టుకున్నాను. కాలీఫ్లవర్, ఆలు అన్నీ వాష్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు మిక్సీ ఆనియన్స్ అండి హాఫ్ ఆఫ్ చేసుకున్నాను. మిక్సీ జార్లో పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి అండి వేసి కొంచెం వాటర్ వేసుకుని గ్రైండ్ చేసుకోవాలండి. ఇది ఈజీ రెసిపీ అండి. పులావ్ రెసిపీ, ఈజీ రెసిపీ. కొంచెం వాటర్ వేసుకొని గ్రైండ్ చేసేసి ఇందులో ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. నేను ఇక్కడ వీడియో ఇక్కడ చూపించడం స్కిప్ అయింది. కాకపోతే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇక్కడ వీడియోలో స్కిప్ అయింది కానీ వేసుకున్నాను. ఇలా రెడీ చేసుకోవాలండి. ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ. మీరు అల్లము వెల్లుల్లి కలిపే విడివిడిగా అయినా వేసుకోవచ్చండి. కాస్త ఆయిల్ కుక్కర్ వేడెక్కాక ఆయిల్ కాగాకండి కొంచెం షాజీరా, కొంచెం దాల్చిన చెక్క ముక్క, ఓ 2 లవంగాలు వేసుకున్నాను. అది చిటపటలాడిన తర్వాత ఈ గ్రైండ్ చేసుకున్న పేస్ట్ అండి. ఇది పచ్చివాసన పోవాలి. మనము ఫస్టే వేయించుకోలేదు కాబట్టి ఇవంతా బాగా పచ్చివాసన పోయేంత వరకు కొంచెం కలుపుకోవాలి. కొంచెం మగ్గనివ్వాలండి. మగ్గిన తర్వాత వెజిటేబుల్స్ మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ మీ చాయిస్ అండి. వెజిటేబుల్స్లో మీరు బీన్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు. మీకు ఏదైనా వద్దనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. బాగా మిక్స్ చేసుకుని త్వరగా అయిపోతుందండి. ఈజీ అంటే పండగ పూట పని ఉంటుంది కదా, త్వరగా అయిపోతుంది, టేస్టీగా ఉంటుందండి. కాస్త కల్లుప్పు వేసుకున్నానండి నేను. మీ చాయిస్, మీరు ఏదైనా వేసుకోవచ్చు. నార్మల్ సాల్ట్ అయినా వేసుకోవచ్చు. బాగా మిక్స్ చేసుకుని నేను పక్కన వాటర్ బాయిల్కి పెట్టుకున్నానండి, అంటే త్వరగా అయిపోవాలని. మీరు మామూలుగా ఇది కొంచెం మగ్గాక వెజిటేబుల్స్ వాటర్ యాడ్ చేసుకోవచ్చండి. నేను పక్కన స్టవ్ పైన బాయిల్కి పెట్టుకున్నానండి వాటర్. 1:2 అనమాట. 400 గ్రామ్స్ అంటే మీరు డబుల్ తీసుకోవాలండి. 1కి 1.5, 1కి 1.5 లెక్కన వాటర్. 1 గ్లాస్కి 1.5 వాటర్. అయితే ఇక్కడ వెజిటేబుల్స్ ఉన్నాయి కాబట్టి నేను కొంచెం ఎక్కువ తీసుకున్నానండి. ఇప్పుడేమో ఈ పువ్వు స్మెల్‌కి బిర్యానీ ఆకుతో పాటు ఫూల్ కా పత్తర్ ఏదో అంటారండి, అది వేసుకున్నాను మంచి స్మెల్ రావాలని. తర్వాత వచ్చేసి గరం మసాలా అండి. మీరు స్పైస్ ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొంచెం వేసుకోవచ్చండి. నేను కొంచెమే వేసుకున్నాను గరం మసాలా. ఇప్పుడు బాయిల్ బాగా వచ్చింది కదా, ఈ స్టేజ్లో రైస్ యాడ్ చేసుకోవాలి. మటర్ చాలా హెల్తీ అండి, ఫోలిక్ యాసిడ్ ఉంటుంది. నెయ్యి అండి ఇప్పుడు
ఈ స్టేజ్లో నేను నెయ్యి వేసుకున్నాను. మీరు స్టార్టింగ్ అయినా వేసుకోవచ్చండి. స్టార్టింగ్ ఆయిల్ వేసుకున్నాను కదా! ఇప్పుడు నెయ్యి వేసుకున్నాను. అంతే అండి. లిడ్ పెట్టేసి ఒక 4 విజిల్స్, 3 విజిల్స్ సరిపోతుందండి. ఎందుకంటే ఆల్రెడీ బాయిల్ వచ్చింది కాబట్టి 3 విజిల్స్ వచ్చేవరకు 3-4 విజిల్స్ వచ్చేవరకు పెట్టుకొని ఆఫ్ చేస్తే అండి ఈజీ అండ్ సింపుల్ టేస్టీ రెసిపీ రెడీ అవుతుందండి. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.